దేశానికి కళలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నత వారసత్వాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. మాదాపూర్లోని శిల్పకళా వేదికలో జరిగిన ధన్యప్రసాద్ కూచిపూడి రంగ ప్రవేశం ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మన సంప్రదాయాలు, కళలను పరిరక్షించుకొని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు సూచించారు. భారతీయ సంస్కృతిలో 64 కళలు, వాటిలో పరిపూర్ణతను సాధించి మరో తరానికి అందిస్తున్న గురువులు, కళాకారులను అభినందించాలన్నారు. భారత్ ప్రాచీన కళారూపాల్లో తెలుగువారి కూచిపూడి నృత్యానికి విశిష్ట స్థానం ఉందని అన్నారు. నాట్య శాస్త్రం విశిష్టమైనది మాత్రమే కాదు, స్వయంగా భగవంతుడు మనకిచ్చిన వరప్రసాదమని ఎంపీ పురంధరేశ్వర్ అన్నారు. ఇలా ప్రోత్సాహాన్ని అందించడమే మన భారతీయ సంస్కృతి, తెలుగువారి సాంప్రదాయం. మంచి పని చేసినా, మంచి స్థానం సంపాదించిన, మంచి తనంతో ప్రజల యొక్క హృదయాలను గెలుచుకున్న వారిని అందరి ముందు అభినందించడం అవుతుందో అది మన యొక్క పద్ధతి. అందుకని ఇవాళ కేవలం నాట్య ప్రవేశం చేస్తున్న అమ్మాయినే కాకుండా వారి తల్లిదండ్రులను, వారి గురువులను కూడా అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అందరూ కూడా వారికి అభినందనలు తెలియజేద్దామని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఇది మన సాంప్రదాయం. కొంతమందికి సాంప్రదాయం అంటే అదేదో చాదస్తంలాగా అనిపిస్తూ ఉంటుంది. కొందరు విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. ఆ విమర్శ చేయడమో ఒక చాదస్తం అని అంటాను. ఎందుకంటే ఈ దేశం మన కళలకు కాణాచి. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించే యొక్క వారసత్వం, సాంప్రదాయం అవుతుందో దాన్ని మనం గౌరవించుకోవాలా. మన తర్వాత తరానికి కూడా దాన్ని తెలియజేయడం కూడా మన కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. నేను ఇండియాకి వచ్చిన సంవత్సరమే స్టార్ట్ చేశాను. నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ నాట్య రంగిణిలో జాయిన్ చేయించారు. అప్పటికి ఇప్పటికి ఒక 13 ఇయర్స్ 13 అంటే 12 యా. సో 12-13 ఇయర్స్ అయ్యింది చేసి డాన్స్ ని. యామిని మ్యామ్ తో పద్మభూషణ్ గురులు. సో ఐ బిన్ లెర్నింగ్ కూచిపూడి ఫర్ దట్ లాంగ్ అండ్ దిస్ ఇస్ మై మొదటి సోలో పర్ఫార్మెన్స్ యాజ్ అ కూచిపూడి ట్రైనీ. సో ఇట్స్ అ వెరీ బిగ్ డే ఫర్ మీ. సో ఎలా అనిపిస్తోంది సో ఈ రోజు ఇక్కడ పర్ఫార్మ్ చేయడం అండ్ ఇలా రంగ ప్రవేశం చేయడం? సో ఈస్ దిస్ ఎ డ్రీమ్ లైక్? యా, I'd say it's definitely a dream for me. I've been wanting to do my Ranga Pravesam since I joined Kuchipudi. For the past 5 years or so, I've been dreaming about my Ranga Pravesam. And ఈ రోజు చేయడం చాలా ఎక్సైటింగ్ ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది వచ్చినందుకు, నన్ను బ్లెస్ చేయనందుకు, for giving me such an opportunity to showcase what I've been able to learn over the past 13 years. It's a really heartfelt and emotional moment for me because not only is it a culmination of all these years of dedication, not only from my part, but మా తల్లిదండ్రుల పేరు నుంచి లేకపోతే మా గురువుల వైపు నుంచి, it's a combined effort from all of us. So it's a really special moment.